దయచేసి సంఘం కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మిక్కిలి ప్రియులారా, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు వీరిద్దరికి దేవుడు నిర్ణయించి పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు దేవుని సముఖమందు కూడి ఉన్నాము. దేవుని వలన ఏర్పరచబడిన ఈ ఘనమైన స్థితి గలిలలోని కానా ఊరి అందు జరిగిన పెళ్లిలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రసన్నత ద్వారా అలంకరింపబడి సౌందర్యపరచబడి ఉండేను. మనుషులందరి దగ్గర సావాసమునకు పునాది కుటుంబమే. కాబట్టి ఎవరును వివేకంతో కూడు ఆలోచన లేకుండా దీనిలో ప్రవేశింపరాదు. కానీ భయభక్తులతోనూ జ్ఞానముతోనూ దేవుని ప్రేమతో ఈ పరిశుద్ధ వివాహ స్థితి అందు ప్రవేశింపవలెను. చాలా కాలం ఇచ్చినట్టు సంతోషం గల కుటుంబమునకు పునాది ప్రేమయు భక్తినని జ్ఞాపకం ఉంచుకొనుడని మీకిద్దరును ఆజ్ఞాపించుచున్నాను. ప్రస్తుతము మీరు చేయబోవు గంభీరమైన ఒప్పందములను చెడగొట్టక కాపాడిన ఎడల పరమ తండ్రి యొక్క చిత్తమును ఎల్లప్పుడూ నెరవేర్చుటకు ప్రయత్నించినచో మీ జీవితము సమాధానములతో సమృద్ధి గలదయును. మరియు మీరు ఏర్పరచుకొనుచుండు ఈ కుటుంబ జీవితము ఎన్ని కష్టములు సంభవించినను నిల్వగలదిగా నుండును. సురేష్ బాబు ఉన్నట్లయితే వేదిక పైకి రావాల్సిందిగా ప్రయత్నంతో ఆహ్వానిస్తున్నాం. సురేష్ బాబు మాస్టర్ రాజ్ కిషోర్, నీవు ఈ పరిస్థితుల్లో దేవుని నిర్ణయం చొప్పున కూడి వలసిన ఈ స్త్రీ అనగా రెడ్డి రేషన్ను నీ పెళ్లి భార్యగా చేసుకుంటువా? రోగమందులు ఆరోగ్యమందులు ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి కాపాడి ఇతరులక నీ ఇద్దరు జీవితకాలమంతయు ఈమెకు మాత్రమే పెరుగుటయ్యుందువా? రేషన్, నీవు దేవుని నిర్ణయం చొప్పున ఈ పరిస్థితుల్లో కూడి వచ్చిన ఈ పురుషుని అనగా రాజ్ కిషోర్ను నీ పెళ్లి పెరిమిడిగా చేసుకుంటువా? రోగబంధును ఆరోగ్యమందును ఇతన్ని ప్రేమించి ఘనపరిచి కాపాడి ఇతరులక ఇతర జీవితకాలం అంతయు ఇతనికి మాత్రమే భార్య ఉంటువా? ఈ స్త్రీ పురుషునికి ఇచ్చేవారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అమ్మాయి తండ్రి గారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే అమ్మాయి చేతిని తీసి మరి అమ్మాయి కుడి చేతిలో పెట్టవలసిందిగా మనం చేస్తున్నాను. అమ్మాయి కుడి చేతి తీసి అబ్బాయి కుడి చేతిలో పెట్టవలసిందిగా మనం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దయచేసి మీరు వెళ్ళి కూర్చొని అలాగే మీరు పట్టుకొని ఉండండి. యూ ఫేస్ ఈచ్ అదర్. ఎస్, షేక్ హ్యాండ్ లాగా పట్టుకోండి. ఒకరినొకరు చూస్తూ నేను చెప్పినట్టుగా నా వెంబడి చెప్పాలని మనం. రాజ్ కిషోర్ అని నేను, రాజ్ కిషోర్ అని నేను, రాణి రేచల్ అని నేను
వరకు జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలు కీడుల యందును మేలు కీడుల యందు కలిమి లేముల యందును కలిమి లేని యందు రోగ ఆరోగ్యమందును యోగ ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి కాపాడుటకై నా పెళ్లి భార్యగా చేసుకొనిచున్నాను. ఇందుకు ఈ సభ వారి ఎదుట దేవుని ఎదుట నీతో ప్రమాణం చేయుచున్నాను. ఆమేన్. అలాగే నీ చేయి పైకి పెట్టావా? రాణి రేచెల్ అని నేను దీని రేచెల్ రాజ్ కిషోర్ అని నిన్ను ఇది మొదలుకొని జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలు కీడుల యందును కలిమి లేముల యందును రోగ ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి కాపాడుటకై నా పెళ్లి పెనిమిటిగా చేసుకొనిచున్నాను. ఇందుకు ఈ సభ వారి ఎదుట దేవుని ఎదుట నీతో ప్రమాణం చేయుచున్నాను. ఆమేన్. పెళ్లి గుర్తులుగా తీసుకుని వచ్చినటువంటి కానుకలను దైవజనులకు అందజేయవలసిందిగా మనవి. పెళ్లి గుర్తులుగా మంగళసూత్రము ఉంగరము మరి మీ వద్ద ఉన్నట్లయితే దైవజనులకు అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ మంగళసూత్రము మరియు ఈ ఉంగరములను పెళ్లి గుర్తులుగా మరి మీరు తీసుకుని వచ్చి ఇచ్చినారు. వీటిని ధరించబోతుండగా వీటి కొరకు మరి ప్రార్థన చేసుకుందాము. ఈ యొక్క మంగళసూత్రము మరియు ఈ ఉంగరము ఎడతెగని ప్రేమను పరస్పర భక్తి గల రెండు హృదయములను ఐక్యపరిచినటువంటి అంతరంగమైనటువంటి ఆత్మీయమైనటువంటి బంధములకు భావ్యమైన గుర్తులైనవి. వీటి కొరకు ప్రార్థన చేసుకుందాము. అందరం తలలు వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. సర్వలోకము సృష్టించిన మా ప్రేమ లక్ష్యం మా గొప్ప దేవ తండ్రి, మరి నీ బిడ్డలు తెచ్చినటువంటి యొక్క బహుమానములను తండ్రి మీరు ఆస్వాదించండి, దీవించండి. మరి యొక్క మంగళసూత్రము ఉంగరం మరి ఎడతెగని ప్రేమయందు పరస్పర భక్తి గల రెండు హృదయములను
మరి ఐక్యపరచు అంతరంగమైనట్టు ఆత్మీయమైనట్టు బాహ్యమైనట్టు పూర్తయిన ప్రభా రెండు హృదయములను రెండు ఆత్మలను రెండు సొసైటీలను ప్రభా ఏకం చేయబోచున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి నూతన వధువులను ప్రత్యేకంగా తండ్రి మరి ఆస్వాదించమని దీవించమని మా ప్రభువును ప్రేరక్షకునైన యేసు క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మొదటగా అన్వేల్ చేయగలరు నీవుగా బాబు. రీనాట్ చేయండి, 3 ముళ్ళు వేసి అలాగే పట్టుకుని లాకెట్ అడ్జస్ట్ చేసుకోండి ఎంతవరకు కావాలండి. ఇప్పుడు ఆ లాకెట్ జస్ట్ బోత్ ద లాకెట్ నా వెంబడి రిపీట్ చేయి, చేతితో పట్టుకుని నా వెంబడి రిపీట్ చేయి. ఈ మంగళసూత్రముతో నిన్ను పెళ్లి చేసుకుని నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలిగా చేయుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని పేరట నిన్ను వివాహం చేసుకొనుచున్నాను. ఆమేన్. లెఫ్ట్ హ్యాండ్ థర్డ్ ఫింగర్కి ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ థర్డ్. థ్యాంక్ యూ. జస్ట్ రిపీట్ ఆఫ్టర్ మీ. అలాగే పట్టుకోండి. ఈ ఉంగరముతో నిన్ను పెళ్లి చేసుకుని నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థునిగా చేయుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని పేరట నిన్ను వివాహం చేసుకొనుచున్నాను. ఆమేన్. దయచేసి మోకరుండవలసిందిగా మనవి. సమయంలో మరి ప్రార్థన చేసుకుందాము. ఈ సమయంలో మరి
రెండవ పాటను పాడుతున్నాము. నిత్యుడైన దేవ, సృష్టికర్త, లోక సంరక్షకుడ, నిత్య జీవాధిపతి, ఆత్మీయ కృపావరమును నిచ్చువాడ, నీ సేవకులైన ఈ పురుషునికి ఈ స్త్రీకి ఆశీర్వాదం అనుగ్రహించు. వారు నమ్మకముగా ఐక్యముగా జీవించినట్లు, వారు చేసిన ఒప్పందములను చక్కగా కాపాడి నిశ్చయముగా నెరవేరినట్లు, ఎల్లప్పుడూ సంపూర్ణ ప్రేమయందును సమాధానమందును కలిసి జీవించినట్లు, నీ చట్టమును అనుసరించి బ్రతుకున్నట్లు, నీ పేరిట మేము దీవించి ఈ దాసులను అనగా ఈ పురుషునికి ఈ స్త్రీని ఆశీర్వదించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. రీని రేచల్ మరి రాజ్ కిషోర్ అని వీరిద్దరు పరిశుద్ధ వివాహములను సమ్మతించి ఆ సంగతిని దేవుని సముఖమందును ఈ సంఘపు వారి ఎదుటను ఒకరినొకరు ఒప్పందములు చేసి చేతులు కలుపుట వలన తెలిపినందు చేత వీరు భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని పేరిట ప్రకటించుచున్నాం. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఆమేన్.
అందరం దైవజనులందరూ కూడా వారి యొక్క చేతుల నుంచి బిడ్డలను ఆశీర్వదించవలసిందిగా. తండ్రి, కుమారుడు పరిశుద్ధాత్మైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడుగాక. ప్రభు మీరు కనికరంతో కటాక్షించుగాక. మీరు ఈ లోకమును కలిసి జీవించి రాబో లోకమును నిత్య జీవమును పొందులాగున సమస్త ఆత్మీయ దీవెనలతో కృపతోను మేము నిండుగాక. ఆమేన్. ఈ సమయంలో మంగళమే యేసుకు తన పాట పాడుచుండగా నూతన వధువరులు వెడ్డింగ్ కార్లెట్స్ ని వారు మార్చుకుంటారు. మంగళమే యేసుకు తన పాట పాడుచుండగా వెడ్డింగ్ కార్లెట్స్ తీసుకురావాలని మనం చేస్తాం. Amen.
సమయంలో మరి నూతనంగా పరిశుద్ధ వివాహం నందు జతపరచబడినటువంటి యవన పిల్లలను రీని రేచల్తో మరి రాజ్ కిషోర్ మరి అభినందిస్తుంటున్నారు. దేవుని సంకల్పం చొప్పున మరి దేవుని యొక్క చిత్త ప్రకారం మరి పరిశుద్ధ వివాహంలో యవన బిడ్డలు జతపరచబడి ఉంటున్నారు. మరి దేవుని యొక్క దీవెనలు ఆశీస్సులు మరి ప్రత్యేకంగా మరి దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా వారి జీవితాల్లో నెరవేరాలని ఆశిస్తూ మరి వారిని దీవిస్తుంటున్నాం. ఇది సమయంలో ఆన్ బిహాఫ్ ఆఫ్ ది బోత్ ది ఫ్యామిలీస్ మరి రేణి రేచల్ మరియు రాజ్ కిషోర్ మరి దంపతుల పక్షమున అలాగే ఇరుపక్ష కుటుంబాల పక్షమున మరి చేరి వచ్చినటువంటి మరి బంధువర్గాన్ని, సంఘమును, స్నేహితులను ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క పరిశుద్ధ వివాహంలోనికి ఆహ్వానిస్తుంటున్నాం. మరి ప్రత్యేకంగా మరి సెయింట్ మేరీ మెథడిస్ట్ తెలుగు చర్చ్ సంఘం తరఫున మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మరియు వందనములను తెలియజేస్తున్నాం. I would like to take this privilege to introduce the servants of God of the diocese who have solemnized this marriage. మరి వారు ఎంతో దూరం నుండి ఈ యొక్క వివాహాన్ని మరి జరిగించడానికి గాను మన మధ్యలోనికి వచ్చిస్తున్నారు. ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు మై లెఫ్ట్ సైడ్ రెవరెండ్ సురేష్ బాబు గారు ఉన్నారు. వారు వైజాగ్ నుంచి, విశాఖపట్నం నుంచి ఈ యవన పిల్లలను ప్రేమించి వారి వివాహం జరిగించడానికి గాను వచ్చినందుకు గాను వారిని అభినందిస్తూ వారికి మా సంఘం తరఫున మరి పక్ష కుటుంబాల పక్షమున, నూతన వధువుల పక్షమున వారికి మా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాం. అలాగే మరి తన ప్రక్కన రెవరెండ్ జోసెఫ్ గారు మరి ఉంటున్నారు. మరి వారు కూడా సెంటనరీ తెలుగు చర్చ్ సంఘంలో మరి సహాయ కాపరిగా మరి పరిచయం చేస్తున్నారు. వారు కూడా మా మధ్యలో నుండి వెనుకలను ఈ కుటుంబ పక్షమున, ఇరుపక్ష కుటుంబాల పక్షమున వారికి మరి వందనాలను తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా తన ప్రక్కన రెవరెండ్ వైఎం భాస్కర్ గారు ఉంటున్నారు. మరి నూతనంగా మరి యొక్క సంఘంలో మరి సహాయ కాపరిగా మరి చేరుతున్నారు, మరి వచ్చిన్నారు. వారు కూడా ఈ వివాహంలో ఉండడం మాకు ఆశీర్వాదకరమైనది. వారిని కూడా ఇరుపక్ష కుటుంబాల తరఫున, నూతన వధువుల తరఫున వారిని అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాం. దేవుడి పరిచయం దీవించిందాక. అలాగే నా కుడి ప్రక్కన రెవరెండ్ జిడి అనిల్ కుమార్ గారు ఉంటున్నారు. వారు కూడా ఇదే సంఘంలో మరి సహాయ సంఘ కాపరిగా మరి పరిచయం చేస్తుంటున్నారు. ఈ వివాహానికి మరి వారు కూడా మరి సాక్షులుగా ఉండి మరి ఈ వివాహాన్ని జరిగించడంలో మాకు పాల్గొనడం మరి ఎంతో దీవెనకరము. వారికి కూడా కుటుంబాల పక్షమున మరి ఇరుపక్ష కుటుంబాల పక్షమున వారికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి మరి చేరి వచ్చిన మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క సెయింట్ మేరీ మెథడిస్ట్ తెలుగు సంఘం తరఫున మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. ఇటు సమయంలో మరి ప్రాముఖ్యమైనటువంటి మరి సందర్భంలోనికి మనం వచ్చిస్తున్నాము కనుక ఈ వివాహ కార్యంలో మరి దేవుని యొక్క సందేశం మనం విందాం. ఈ యొక్క సందేశం దేవుని యొక్క వర్తమానము దేవుని వాక్యంలో నుంచి మరి నేటి కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఈ సమయంలో మనం మర్చిపోయినటువంటి జోసెఫ్ పాస్టర్ గారు మరి ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనకు చదివి వినిపిస్తారు. ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనం నుంచి కొన్ని వచనాలు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సాయము వాని కొరకు చేయుననుకొని దేవుడైన యెహోవా
ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును చూస్తకు అతని వరకు వాటిని రప్పించింది. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెను ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెంకులలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్క టెంకును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నర్మిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. చదవబడే లేఖన భాగము దేవుడు మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో సురేష్ బాబు గారు ఉత్తమంగా గ్రీటింగ్స్ పంచుకుంటారు. అందరికీ వందనాలండి. క్రీస్తునామం బట్టి చేరిన అందరికీ కూడా సాయంకాలం సమయంలో మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి స్థానిక సెంటినరీ మెథడిస్ట్ చర్చ్ సంఘ పెద్దలందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు వివాహాన్ని జరుపుకుంటున్నటువంటి సోదరుడు రాజ్ కిషోర్ మరియు ఐడి రేచర్ వీరిద్దరిని కూడా సంఘం ద్వారా జతపరిచి దేవుడు వారందరినీ కూడా ఒక భవిష్యత్ జీవితంలో నడిపించినందుకు తండ్రి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వారిద్దరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి విషెస్ తెలియజెప్పుకుంటున్నాను. దీంట్లో ముఖ్యంగా సోదరి చిరంజీవి గారు, అలాగే జేమ్స్ గారు మరియు రోజలిన్ గారు వీరిద్దరికీ కూడా మీకు కంగ్రాచులేషన్స్. మీ అందరికీ కూడా ఇంకొక పేరు ఖచ్చితంగా నేను చెప్పాలి. రాజరత్నం గారు, మన రాజకిషోర్ గారు తండ్రి గారు, ఈయన కూడా జ్ఞాపకం చేసుకుంటేనే ఈ యొక్క కార్యక్రమానికి పరిపూర్ణత ఆపాదించబడుతుందని విశ్వసిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు మీ అందరినీ ఆస్వాదించాలని, మీ అందరూ కూడా ఇదే రకమైనటువంటి సంతోషం కలిగి ఉండాలని, ముఖ్యంగా వధువరులందరినీ కూడా రాజకిషోర్, రెడ్డి రేజ్ మీరిద్దరు కూడా దేవుడు ఆస్వాదించాలి, మీరిద్దరు మంచి అభివృద్ధి చెందాలి, దేవుడు అతిగా దేవుడిగా ఉండాలని కోరుకుంటూ సంఘం ఇచ్చినటువంటి అవకాశానికి వందనాలు చెల్లించుకుంటాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. ఈ సభలో మిస్సెస్ సింప్సన్ గారు ముందుకు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు.
దేవుని నామానికి మహిమ కలుగుతాక. అనుక్షణం తోడుగా దేవుడే వసించును. ఎవరు నిన్ను విడిచినా యేసు నిన్ను విడువడు. ఎవరు నిన్ను విడిచినా యేసు నిన్ను విడువడు. అనుక్షణం తోడుగా దేవుడే వసించును. వేదన చెంది హృదయము బహుభారముతో ఉండగా తన కృపతో నిన్నాదరించి నీ ప్రార్థనను ఆలకించును. వేదన చెంది హృదయము బహుభారముతో ఉండగా తన కృపతో నిన్నాదరించి నీ ప్రార్థనను ఆలకించును. అనుక్షణం తోడుగా దేవుడే వసించును. ఎవరు నిన్ను విడిచినా యేసు నిన్ను విడువడు. నమ్మదగిన తండ్రిని విశ్వాసంతో ఆశ్రయించగా నీ ప్రతి సమస్యకు ఆయనే సమాధానము. నమ్మదగిన తండ్రిని విశ్వాసంతో ఆశ్రయించగా నీ ప్రతి సమస్యకు ఆయనే సమాధానము. అనుక్షణం తోడుగా దేవుడే వసించును. ఎవరు నిన్ను విడిచినా యేసు నిన్ను విడువడు. ఎవరు నిన్ను విడిచినా యేసు నిన్ను విడువడు. పడిపోయిన స్థితిలో నిన్ను ప్రేమించి లేవనెత్తును. నిన్ను విడు ప్రేమించి లేవనెత్తును. నిన్ను విడువడు ఎడబాయడు. తన శాంతితో నిండును. అనుక్షణం తోడుగా దేవుడే వసించును. ఎవరు నిన్ను విడిచినా యేసు నిన్ను విడువడు. ఎవరు నిన్ను విడిచినా యేసు నిన్ను విడువడు. చక్కని భావంతో పెట్టిన పాఠాల కోసం శ్రీమతి శివశంకర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. దేశం యొక్క ప్రకటన గమనించాలి. TS 11 EF 1564 కారు దారి కట్టడం ఉద్దేశించి కొంచెం ఈ వాహనం తొలగించవలసిందిగా ప్రేమతో పరిశీలిస్తున్నాం. TS 11 EF 1564. ఈ సభలో మనం ప్రాముఖ్యమైన సభలో ఉంటున్నాం. దేవుని వర్తమానం విందాం. జగన్కుమార్ గారు మనకు వాక్యం తెలియజేస్తారు.
Greetings in the name of the Lord and Savior Jesus Christ, యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఇక పరిశుద్ధ వివాహమునికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో మరి ఈ వివాహ సందేశమును అందించడానికి నాకు ఇవ్వబడిన యొక్క అవకాశమును బట్టి ఉండే శ్రీరెడ్డి గారికి సీనియర్ పాస్టర్స్ సెంటనరీ మెథడిస్ట్ తెలుగు చర్చ్ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. మిస్సెస్ అండ్ మిస్టర్ రాజ్ కిషోర్, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తూ బలపరుస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించిన గాక. మేబీ కొంచెం మీరు చైర్స్ అట్లా it will be difficult for you. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క లేఖన భాగంలో వివాహ Okay, let me tell you, the what best you can give to the Lord is you need to thank God because God has given a suitable companion, Rini Rachel. దేవుడు రిని రేచల్ని నీకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లైక్వైజ్ రిని రేచల్ కూడా రాజ్ కిషోర్ నీ యొక్క జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించినందుకు, నీకు ఒక యజమానిని ఇచ్చినందుకు, నీకు ఒక శిరస్సుని ఇచ్చినందుకు దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతున్నావు. దట్ ఈస్ హౌ యు బిగిన్ యువర్ మ్యారిటల్ లైఫ్ టైట్. ఈ రాత్రికాల సమయంలో మీ జీవితాన్ని, మీ యొక్క బ్రతుకును, ఈ వివాహ బంధమును మీరు ఎలా ప్రారంభిస్తున్నారు అంటే కృతజ్ఞతా భావంతో. ఎందుకు అని మనం చూస్తే వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చూస్తూ ఉన్నాం. ఈ ఇన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ నాట్ laid by our ancestors, nor our parents, nor the elders of the society, but it is formed purely by God. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని మనం వాక్యంలో చేస్తున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మ్యాన్ టు బి అలోన్. ఆ లోన్లీనెస్ ని దేవుడు చూస్తున్నాడు. ఆ లోన్లీనెస్ చూసి సరైనటువంటి అవసరత ఎరిగినటువంటి దేవుడు ఆ యొక్క లోన్లీనెస్ ని తీసివేయడానికి దేవుడు వివాహ బంధంలో ఆయన ఏర్పరిచినట్లుగా చూస్తాం. ఇది దేవుని వలన కలుగుతూ ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు, గ్రహిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామనంటే ఇది దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థ. ఏదైనా వనములో ప్రారంభమైనటువంటి యొక్క వ్యవస్థ. అండ్ గాడ్ హస్ బ్లెస్డ్ దట్ ఇన్స్టిట్యూషన్. ఆది దంపతులను దేవుడు ఆశీర్వదించగలంట. ఏలయనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించుమన్నారు. కాలము ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడంట, అయ్యో మానవుని చేసినందుకు అతడు సంతాపపడుతూ ఉన్నాడంట. భూమిపైన నరులను చేసినందుకు దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. దుఃఖపడి మానవుని యొక్క పాపము బహు ఘోరమైనటువంటి స్థితిలో ఉండగా
ఆ పాపమునకు జడ్జిమెంట్ని దేవుడు తీసుకుని వస్తూ జలప్రళయంలో భూమిపై తీసుకుని వచ్చినాడు. He wiped out every creature in that flood except Noah and his family and the rest of all the creatures which was restored in that huge ark. ఆ యొక్క ఓడలో భద్రపరచబడినటువంటి వారు మాత్రమే వారు బ్రతికినారు. మిగిలినటువంటి వారందరూ కూడా ఆ యొక్క జలప్రళయంలో కొట్టివేయబడినట్లుగా మనం చూస్తాం. వారు బయటికి వచ్చిన తర్వాత దేవుడు మరలా అంటున్నాడు ఏ మాటలు. ఏదైనా వనములో ఏ మాటలైతే ఆదాము అవ్వలతో ఆయన మాట్లాడినాడో అవే మాటలు మరలా తిరిగి వారి జీవితంలో వాటిని స్థిరపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు యొక్క కుటుంబ వ్యవస్థను ఆశీర్వదించినాడు. ఆయన ఆశీర్వదించిండగా ఏది కూడా ఈ యొక్క ఆశీర్వాదాన్ని తుడిచిపెట్టలేదు. కనుక ఈ ఆశీర్వాదం యొక్క వ్యవస్థలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఒకటిగా చేసినందుకు యు నీడ్ టు గివ్ థాంక్స్ అంటు ద లార్డ్. అందుకే దేవుడికి మీరు ఇవ్వగలిగినటువంటి విలువైనటువంటిది ఏంటిది అంటే ఒకరిని బట్టి ఒకరికి దేవునికి మీరు కృతజ్ఞతలు తెలపవలసినటువంటి వారు. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యు డూ టునైట్. రెండవదిగా మనము చూస్తున్నట్లయితే మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో దానిని బట్టి ఏమర్థమవుతుందంటే మీ ఇరువురి జీవితంలో God becomes the top priority in your life. మీ జీవితానికి, మీ బంధానికి, మీ యొక్క భవిష్యత్ అంతటికి కూడా the top priority ఏది అని అంటే it is God who is the topmost priority in your life. అత్యధికమైనటువంటి మరి ఆ యొక్క ప్రాధాన్యత మీ ఇరువురి జీవితంలో దేవుడు మొదటి స్థానం మీ యొక్క జీవితంలో ఉంటున్నా. రెండవదిగా మనము చూస్తున్నట్లయితే అక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆదాము అవ్వను హత్తుకుంటున్నట్లుగా మనం చూస్తాం. తన తండ్రిని తన యొక్క తల్లిని విడిచి భార్యను హత్తుకుంటున్నట్లుగా మనం చూస్తాం. అంటే ద ప్రయారిటీస్ ఆర్ చేంజింగ్. ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి ప్రయారిటీ నౌ యువర్ ప్రయారిటీ ఈజ్ చేంజ్డ్. మీకున్నటువంటి మీ యొక్క తల్లిదండ్రులే కానీ మీ రక్త సంబంధులే కానీ ఎవరున్నా కానీ కూడా బట్ నౌ యువర్ ప్రయారిటీ ఈజ్ షిఫ్టెడ్. వారి నుండి మీ ప్రయారిటీ ఏమవుతున్నదంటే ఓన్లీ రిలీ రేచల్ విల్ బి ద ప్రయారిటీ ఆఫ్టర్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఇంకెవరు కూడా కాదు, అందరు కూడా మిగిలిన వంటి బంధాలు కూడా తర్వాత వస్తున్నట్లుగా చూస్తున్నాం. కానీ నీ జీవితంలో దేవుని తర్వాత ద నెక్స్ట్ ప్రయారిటీ ఎవరు ఈ యొక్క ప్రపంచం అంతటిలో అని చూస్తే ఎక్సెప్ట్ రిలీ రేచల్ నో వన్ ఈజ్ దట్ ప్రయారిటీ ఫర్ యూ. నీ జీవితంలో తను, ఎందుకంటే ఇది దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు. అందుకని చాలా మంది అంటూ ఉంటారు వివాహం అయిన తర్వాత మా వాడు మారిపోయిన పాస్టర్ గారు అంటారు. వివాహం అయ్యిందో లేదో ఏమైపోయిందో తెలియదు, వచ్చిన కోడలు ఏం పెట్టిందో తెలియదు, ఏ మాయ చేసిందో తెలియదు, కానీ మా వాడు మారిపోయినాడు పాస్టర్ గారు. ఏమీ చేసేది లేదు. ప్రకృతిలో దేవుడు దానిని నియమించి ఉన్నట్లుగా మనం చూస్తాం. దానిని దేవుని వాక్యము ప్రమాణపూర్వకంగా దాన్ని తెలియపరుస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అది ఆ ప్రయారిటీ అనేది మారిపోతున్నది. ఆ ప్రయారిటీ దేవుడు దానిని అలౌ చేస్తూ ఉన్నాడు. అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వన్. దానిని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము మనకు దానిని బోధిస్తూ ఉన్నట్లుగా. అందుకని ఇంకొక మాట ఏమంటుంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఏం చేయాలంటున్నాడు? సన్మానించడం అనేది లైఫ్ లాంగ్. వారికి వారి స్థానము, వారికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క సమస్తమైనటువంటి ఆ యొక్క రెస్పెక్ట్ కానీ, బాధ్యత కానీ, కేర్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో సన్మానించడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎలా బ్యాలెన్స్ చేస్తూ
సెలవిస్తున్న దేవుని యొక్క వాక్యం. ప్రయారిటీ విషయంలోనికి వస్తే వీళ్ళ ఈ సమయంలో రాజ్ కిషోర్కి రేచల్ ప్రయారిటీ అవుతున్నది. అలాగే రేచల్కి కూడా రాజ్ కిషోర్ తన యొక్క జీవితంలో ప్రయారిటీగా మారుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ బంధం అటువంటిది. దేవుడి బంధాన్ని అలాగున దానిని కట్టినట్లుగా మనం చూస్తాం. ఇది దేవుడు ఏర్పరిచినటువంటి బంధం కనుక ప్రయారిటీ షిఫ్ట్ అవుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అండ్ వీ నీడ్ టు యాక్సెప్ట్ దిస్ షిఫ్ట్. దీనిని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ సుఖంగా ఉంటారు. వారు సంతోషంగా ఉంటారు, వారు సుఖంగా ఉంటారు, మనము కూడా సంతోషంగా ఉండేటటువంటి వారుగా ఉంటున్నాం. రెండవది, ఈ యొక్క బంధము, వివాహ బంధము ఎల్లకాలము కూడా బలమైనటువంటి రీతిలో ముందుకు కొనసాగటానికి ఇలా మనం చూస్తున్నాము. అక్కడ వారు హత్తుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఆదాము అవ్వలేరు కూడా భార్య భర్తలు హత్తుకుంటున్నట్లుగా మనం చూస్తాం. వారిని ఐక్యపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ హత్తుకుంటులో మనం చూసినట్లయితే ఈ బంధము అనేది ఆషామాషి బంధము కాదు. ఈ బంధానికి ప్రయారిటీ కలగచేస్తూనే ఈ బంధమును నిలబెట్టుకునటానికి నాన్న ఒక నిమిషం ఆగల తర్వాత ఈ కెన్ డూ ఇట్, డోంట్ డిస్టర్బ్. ఈ బంధమును నిలబెట్టుకొనొచ్చు ముందుకు కొనసాగటానికి ఏం చేయాలంటే ఈ యొక్క రిలేషన్ని ప్రోసివ్ చేస్తూ ప్రోసివేషన్లో ముందుకు దీన్ని నడిపించాలి. ఒక పనిని మనము చేపట్టినప్పుడు ఆ పని కొరకు మనం ప్రోసివ్ చేస్తాం. అది జరిగేంత వరకు కూడా దాని కొరకు మనం చాలా ప్రయాసపడతాం, ప్రయత్నిస్తాం. వివాహ బంధం కూడా అటువంటిది. అది అలాగే కట్టబడుతూ పోతుంది అంటే అలా జరగదని. బట్ యూ నీడ్ టు స్ట్రైవ్ ఫర్ దట్. ఇరువురు కూడా ఆ బంధము కొరకు, ఆ బంధము బలముగా ఉండటానికి ఇరువురు కూడా కలిసి దాని విషయంలో శ్రమపడుతూ ప్రయాసపడుతూ ఆ బంధము కట్టబడి ఉండినట్లుగా బలమైనటువంటి బంధముగా ఉండటానికి దాని కొరకు మీరు పని చేయవలసినటువంటి డైలీ లివింగ్ బ్రెడ్ కొరకు మనం ఎలా అయితే మనం ప్రయాసపడతామో ద సేమ్ వే ఈ యొక్క రిలేషన్, ఈ యొక్క బంధము అలాగా ముందుకు కొనసాగటానికి బలముగా ఉండటానికి పర్సువేషన్ అనేది మీ యొక్క జీవితంలో అవసరం. కనుక ఇప్పటి నుండి మీరిరువురు కూడా ఒకటిగా చేయబడి ఉన్నారు. ఇంతకు మునుపు మీరు వేరువేరుగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరిరువురు ఒకటిగా చేయబడ్డారు కనుక ఒకరి విషయంలో ఒకరు మీరు చూసుకొనొచ్చు. ఈ బంధములు కట్టుటలో ఇద్దరు కూడా సరైనటువంటి సమానత్వపు ప్రయాసను మీరు కలిగి ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అది నిలబడుతూ ఉన్నట్లుగా చూస్తాం. దీనికి మనకు కావలసినటువంటి రీతి అని మనం చూస్తే దేవుని యందు నమ్మకము చాలా అవసరం. The trust in the Lord. దేవుని యందు నమ్మకం ఉంచడాన్ని బట్టి ఏం జరుగుతుందట 125 కీర్తనలు చూస్తాం. యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వారు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటారు. మీ యొక్క రిలేషన్ అన్షేకన్గా ఉండాలి అంటే, మీ రిలేషన్ అన్షేకన్గా ఉండాలి అంటే మీరిరువురు కలిసి మీ యొక్క నమ్మకము ఎవరి యందు ఉంచాలంట? You need to put your trust in the Lord. Why you have to put your trust in the Lord? ఆయన ఈ లోకములో ఒక మిషన్ మీద పంపించబడినట్లుగా, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకంలో ఒక మిషన్ పైన పంపించినట్లుగా మనం చూస్తాం. ఆ మిషన్ ఏంటిది అంటే కల్వరి శిలువలో ఆయన తన ప్రాణమును పెట్టడం. ఎవరి కొరకు ప్రాణం పెడుతున్నాడంట? నీ కొరకు, నా కొరకు, మన యొక్క పాపము కొరకు, మన యొక్క శాపము కొరకు, మన రోగము కొరకు ఆయన శిలువలో తన యొక్క ప్రాణమును పెడుతూ ఉన్నాడు. అందుకే ఆయన నమ్మకస్తుడు. ప్రాణం పెట్టవలసి వస్తుందని తెలిసి కూడా ఆయన వెనకకు తగ్గడం లేదు, కానీ ప్రాణం పెడుతూ ఉన్నాడు. కనుక అవర్ ట్రస్ట్ టిల్ ఎండ్ ఆఫ్ అవర్ బ్రెత్ we need to put our trust in the Lord. మీరు ఇప్పుడు ఒకటిగా చేయబడి ఉన్నారు కనుక మీరు కలిసి యేసునందు మీ యొక్క నమ్మకాన్ని మీరు కనపరుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే తెలుసా?
When you trust in the Lord, He will be a fortress for your life. ఆయన మీకు ఆశ్రయముగా ఉంటున్నా, మీకు ఆయన ఆశ్రయముగా మారిపోతున్నట్లుగా. ఎవరు కూడా ఆశ్రయముగా మారదు, కానీ యేసునందు మీరు నమ్మకం ఉంచటాన్ని బట్టి ఆయన మీ ఆశ్రయముగా మారుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఆశ్రయంలో మీరు సేవ తీర్చబడతారు, ఆ ఆశ్రయంలో మీరు బలపరచబడుతున్నారు, ఆ ఆశ్రయంలో ప్రియులారా మీరు సమాధానపు స్థితిని కలిగి ముందుకు ఆ బంధమును ఆయన నడిపించనట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ రాత్రికాల సమయంలో మూడవ విషయం అందుకే మీరు చేయవలసినది ఏంటంటే, యు నీడ్ టు సరెండర్ యువర్ లైఫ్స్ టు క్రైస్ట్. క్రీస్తునకు మీ యొక్క జీవితాలను, మీ భవిష్యత్తును మీరు ఆయనకు సమర్పించవలసినటువంటి మీరు అలాగే సరెండర్ చేస్తుండగా, సమర్పిస్తుండగా హీ వుడ్ బిల్డ్ యువర్ హోమ్. మీ యొక్క కుటుంబాన్ని ఆయన కట్టేటటువంటి వాడు. ఈ రాత్రికాల సమయంలో మీ వివాహాన్ని మేము విట్నెస్ చేస్తున్నాం, మేమందరం వచ్చినాము. ఈ వివాహం అయిపోయిన తర్వాత డెలిషియస్ ఫుడ్ మీరు ఏదైతే సిద్ధపరిచినా అది తిని మేము వెళ్ళిపోతాము. బట్ నౌ యాజ్ యు ఆర్ సరెండరింగ్ అండ్ ఇన్వైటింగ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, హీ విల్ బి టిల్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఆయన చివరి మట్టుకు, ఇందాక చక్కటి పాట పాడింది సిస్టర్, ఆయన విడువడు ఎడబాయడు అని. ఆయన ఎన్నడూ కూడా మిమ్మల్ని విడవక ఎడబాయక మీ యొక్క బంధమును ఆయన కొరకు ఆయన కట్టున్నారు. మీ కొరకు ఆయన కట్టడం లేదు, కానీ ఆయన ఏం చేయబోతున్నారంటే ఆయన కొరకు మీ బంధమును కట్టొచ్చు. ఈ బంధము ద్వారా దేవుడు ఆయన మహిమపరచబడటం, దట్ ఈస్ ప్రధానమైనటువంటి ఉద్దేశం. దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే he want to be glorified to your lives. అందుకే ఆయన మీరు కూడా జతపరుస్తున్నారు. కనుక మీ యొక్క జీవితాలను సమర్పిస్తుండగా నమ్మకస్తుడైనటువంటి యేసు మిమ్మల్ని కట్టించు ఆయన ముందుకు నడిపించువాడవుతున్నారు. అంత మాత్రమే కాదు, కానీ రాబోయేటటువంటి దినాలలో దేవుడు తన యొక్క ఆశీర్వాదములు కూడా మీకు అనుగ్రహించబోతున్నారు. మీ ద్వారా దేవుడు అనేకమైనటువంటి మరి జనరేషన్స్ ని తీసుకుని రావాలని కూడా ఆయన ఉద్దేశిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అండ్ డెఫినెట్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ ద వూమ్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు అలా ఆశీర్వదించినప్పుడు రిమెంబర్ ద టూ థింగ్స్, యాజ్ అ ఫాదర్ అండ్ యాజ్ అ మదర్ యూ హ్యావ్ అ గ్రేట్ మినిస్ట్రీ. యూ హ్యావ్ అ గ్రేట్ మినిస్ట్రీ యాజ్ అ ఫాదర్ అండ్ యాజ్ అ mother. Father, you need to be instructor to your children, and mother, you need to pray for your children. And this is a ministry that God is entrusting to every parent. ప్రతి తల్లిదండ్రులకు దేవుడు ఇస్తూ ఉన్నటువంటి పరిచర్య. తండ్రిగా మనం వారిని ఇన్స్ట్రక్ట్ చేసేటటువంటి వారు, ఉపదేశించే వారుగా ఉండాలి. తల్లిగా ప్రార్థించేటటువంటి వారు. అప్పుడే దైవిక సంబంధమైనటువంటి వాతావరణము, దేవుడు ఉద్దేశించినటువంటి రీతిలో మరి బిడ్డలు ఒలీవ మొక్కల వలె వారు ఉండబోతూ ఉన్నట్లుగా చూస్తాం. కనుక దేవుడు అంతవరకు చూస్తున్నారు మీ యొక్క జీవితంలో. మిమ్మల్ని కట్టి విడిచిపెట్టడం లేదు, కానీ రాబోతున్నటువంటి దినాలలో మీలో నుండి దేవుడు తీసుకుని రాబోతున్నటువంటి ఈవిని ఆయన చూస్తూ ఉన్నారు. కనుక దానిని ఎలా ఆశీర్వదించాలో మీరుకి ఈ యొక్క పరిచయను ఇస్తున్నారు. కనుక ఈ రాత్రికాల సమయంలో be thankful to God for what God has done in your life. Surrender your lives and trust in the Lord in all your circumstances, all your situations. అన్ని విషయంలో ప్రభునందు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. అంతము వరకు ఆయన మిమ్మల్ని కట్టించు. ఆయన వచ్చినప్పుడు మనమందరము కూడా ఆయనలే మార్చబడి నిత్యత్వంలో మరి సంఘము ఆయన యొక్క మరి వధువుగా చెప్పబడుతూ ఉండగా, అటు వధువుగా మనమందరం కూడా రూపించబడి పెళ్లి కుమారుడిగా ఆయన రాబోతూ ఉన్నప్పుడు ఆయన ఎదుట నిష్కలంకముగాను నిందారహితముగా మరి మన ముందున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి ఈ నూతన దంపతులను మరొకసారి దేవుని నామములు వారిని దీవిస్తుండగా సకల ఆశీర్వాదములు దేవుని మీకు కలగచేసి మీరు మరి మాదిరైనటువంటి కుటుంబముగా ఈ లోకములో
మీరు నిర్మించవలచు అనేకులకు దీవెనకరంగా ఉంటున్నట్లుగా దేవుడు సహాయం చేసి నడిపించుకున్నాను. God bless you. నూతన గమనం ప్రదర్శించి చక్కని వాక్యం అందించిన పాస్టర్ గారికి పెళ్లివారి తరఫున సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నూతన వధువులు రిజిస్టర్లో సంతకం చేస్తారు. దయచేసి ఇరుపక్షం నుండి ఇద్దరిద్దరు సంతకాలు చేయడానికి విట్టేసిన ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాం. అబ్బాయి తరఫున ఇద్దరు, అమ్మాయి తరఫున ఇద్దరు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రమ్ము శ్రేష్ఠయ్య సీట్లో ఉన్న మూడో పాట పడుకుందాం. మంగళం వేస్తున్నట్టు Mango,
సంఘమంతా కూడా లేచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఆ పిల్లప ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. మరి ఆశీర్వాదం అయిన తర్వాత వధువులు ఇక్కడ నిలిచి ఉండగా కుటుంబ సభ్యులు కూడా మరి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. పాస్టర్ మరి కుటుంబ సభ్యులు వధువులు కలిసి త్వరగా దిగిన తర్వాత వారు బయటికి నడిచి వెళ్తుండగా దేవుని దీవెనటువంటి పాటలు మనం పాడుతున్నాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యవన బిడ్డలెవరిని కూడా ప్రభా మరి మీరు ఈ యొక్క సంకల్పంలో మరి ఈ పరిశుద్ధ వివాహం నందు మీరు జనపరిచినందులకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇది యెహోవా వలన కలిగిన కార్యం, దీనిలో అవునని కానీ కాదని కానీ చెప్పసాలను నా ప్రభా వారి జీవితాల్లో అన్నిటిలో ఘనమైన కార్యం మీరు జరిగించి ఉన్నారు. ఈ బిడ్డలు ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత కలిగినట్లుగా సహాయం దయచేయండి. ప్రభావాన్ని సాక్షి కుటుంబంగా ఈ బిడ్డలకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వివిధ జీవితాల్లో ప్రభా మరి నీ యొక్క ప్రేమను మరి మీరు అర్థం చేసుకుని ప్రభా ఒకరినొకరు అట్టి ప్రేమలో మరి ఒకరినొకరు ప్రేమిస్తూ, ఒకరినొకరు గణపరుచుకుంటూ, ఒకరినొకరు క్షమిస్తూ, ఒకరినొకరు ఆదరిస్తూ మరి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగినట్టు కృపను దయచేయము. వివిధ వాక్యములు వారి జీవితాల్లో ఫలించినట్టు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి నా ప్రభా వారి దాంపత్య జీవితంలో మరి ప్రారంభిస్తుండగా వారు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యలో, ప్రతి ఆటంకంలో ప్రభా మీరు నిజమని ప్రార్థిస్తున్నా. ఎడారిలో ప్రభా మరి ఓయాసిస్ వంటి వారు ప్రభా మరి మీరే ఆ బిడ్డలకు మరి ఎటుతోచని మరి స్థితిలో మరి ప్రభా వారి ముందుకు సాగుతూ ఉండగా మీరు వారి చేపట్టి నడిపించండి ప్రభా. వారి యొక్క లోకయాత్రలో మరి నూతనమైనటువంటి మరి జీవితాన్ని ప్రారంభిస్తూ ఉండగా మీ యొక్క ప్రసన్నత, మీ సన్నిధి వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. వారిరువురి జీవితాల మధ్యలో పెరిగి ప్రభా వారిని ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాను. మరి ఈ యొక్క ప్రేమలో బలపడుతూ మరి వారి జీవితాంతం వరకు కూడా మరి కలిసి జీవించే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క వాగ్దానాలన్నిటి నెరవేర్చండి. వారిని ఫలింపజేసి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను. వారికి మంచి సంతానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ భూమి మీద ప్రభా వారి వంశమును ప్రభా వారి కుటుంబాన్ని విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా ప్రభా మరి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి దీవెన ఆశీర్వాదం మీరు కనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. మరి ప్రతి విషయంలో ఈ జరిగించిన కార్యాన్ని బట్టి నీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగినటువంటి సహాయం దయచేసి దైవజనుల ద్వారా జరిగిన కార్యాన్ని మీరు ఈ లోకంలో స్థిరపరచమని బలపరచమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన సంఘాన్ని మీరు దీవించండి. సాక్షులుగా ఉండి ప్రభా ఈ కార్యానికి సాక్షులుగా ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి ఒకసారి ప్రభా మేమందరం కూడా ఆత్మలో సిద్ధపడిన వారమే నేను ఎదుర్కొంటకు వెళ్ళి మార్చగలిగిన సిద్ధంగానని మరి నేను మరి ఎదుర్కొంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తిరిగి వెళ్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈ నూతన జీవితంలో ప్రభా మీరే మరి ఒక మార్గదర్శకాన్ని నడిపించగలని ప్రార్థిస్తున్నాం. ఈ కొద్ది విన్నపములు మా రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేసి మా అన్నస్తులను క్షమించిన ప్రకారం మాకు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించు. ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం నీవే నామమున. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క ఎడతెగని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరితో మన కుటుంబాలతో ప్రత్యేకంగా మరి దేవుని మరి నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహంలో మరి జతపరచబడినటువంటి నూతన యవన దంపతులను రాజ్ కిషోర్ దంపతులను వారి కుటుంబంతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోనే ఎదురుగాక.
ఇమీడియట్గా మరి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరుకుంటున్నారు. రాజ్ కిషోర్ గారి యొక్క అన్న మరియు వదిన కూడా ముందుకు రావాలని మనవి. మిస్సెస్ చిరంజీవి గారు, అదేవిధంగా రీని రేషల్ యొక్క తల్లిదండ్రులు కూడా ముందుకు రావాల్సిందిగా మనవి.